నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. వెలగాని నరసింహులు, హైకోర్టు అడ్వకేట్ అండి. చాలామంది ఇక ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక డౌట్ రిపీటెడ్గా అడుగుతుంటారు. 22A అని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటాయి. కొన్ని ల్యాండ్స్ పెట్టారు సార్, అలా ఎక్కడ అప్రోచ్ కావాలని అడుగుతుంటారు. తహసీల్దార్ దగ్గర అర్జీ పెట్టినా కూడా అడుగుతుంటారు. తహసీల్దార్ ఈజ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ, ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. 22A కింద ఏదైనా ల్యాండ్ ప్రొహిబిటరీ లిస్ట్లో ఉంటే కనుక ఆ ల్యాండ్ని డిలీట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం పర్మిసిబుల్ అయ్యేటట్లుగా ఏదైనా ఆర్డర్ పాస్ చేయాలంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. కాబట్టి మీ సర్వే నెంబర్ కానీ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కనపరుస్తూ ఏ డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు ఒక అప్లికేషన్ మేడ్ చేస్తే కనుక, అప్లికేషన్ ఫైల్ చేస్తే కనుక దాన్ని లోయర్ అథారిటీస్ దగ్గర నుంచి, అంటే కన్సర్న్డ్ ఎంఆర్ఓ దగ్గర నుంచి రికార్డ్ కాల్ ఫర్ చేసి మొత్తం డీటెయిల్ ఆర్డర్ పాస్ చేసి 22Aలోంచి డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా డిలీట్ చేయకుండా పోతే నెక్స్ట్ రెమెడీ ఏంది, లేకుండా పోతే కనుక అప్లికేషన్ కన్సిడర్ చేయకుండా పెండింగ్లో పెట్టి ఇయర్స్ టుగెదర్ అలానే ఉంటే కనుక నెక్స్ట్ రెమెడీ ఏంది అనేది, ఒకవేళ ఎక్సెప్షన్ కేసుల్లో హైకోర్టు ఈజ్ ఆల్సో ఎంటర్టైనింగ్ దిస్ కేసెస్. అది అండి. నమస్తే అండి. నా పేరు నరసింహులు, హైకోర్టు అడ్వకేట్ అండి. ఉంటానండి.